స్టేట్ గవర్నమెంట్. సో ఈడ ఎంతమంది ఉన్నారు, ఎందుకు వచ్చిర్రు, ఏ రీజన్ ఉంది, వీళ్ళ ఇక్కడ వీసాలు ఉన్నాయా, ఏమున్నాయి, ఎట్లా సెటిల్ అయ్యారు, తీసి ఏరువేతి పడేయాలి. ఎప్పటికైనా ప్రమాదం వాళ్ళు. వాళ్ళు మన పొంచులో ఉన్న బాంబులు లెక్క వాళ్ళు, ఎప్పుడు వెళ్తాయో తెలివై. సో డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీన్ని సీరియస్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి 200 మంది పైన ఉన్నారని చెప్పి మొన్న కొన్ని న్యూస్ ఛానల్లో ఇచ్చారు. మరి ఎందుకు ఉన్నారు ఇక్కడ? ముఖ్యంగా ఎంఐఎం లాంటి పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంకు గురించి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలకి ఆధార్ కార్డులు ఇప్పేయడము, ఐడీస్ ఇప్పేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతమంది ఓటర్లు నమోదైనరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి. సో ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని ఒక సమాచారం ఉంది. సో దీనిపై ఇమ్మీడియట్గా ఇక్కడ ప్రభుత్వం పట్టించుకొని మరి ఇట్లాంటి నా కొడుకులను ఏరివేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం రేపు స్లీపర్ సెల్స్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్లీపర్ సెల్స్ కూడా ఉన్నారంటారు. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇట్స్ నాట్ సేఫ్ యాక్చువల్లీ.